తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రశాంతి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ స్లోగన్స్ తో ఘనంగా ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రాభవాన్ని నిలబెడతామని వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఓటు యొక్క విలువ, దాన్ని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద కూడా మనకి ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం. పూర్వం ఒక 50 సంవత్సరాల చరిత్ర మనం చూసుకుంటే ఓటుని, దాని విలువని క్రమేణా దిగజార్చుకుంటూ ఓటు యొక్క విలువని నిర్వీర్యం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి నిర్వర్తించే పాలకులకి ఓట్లు వేసుకుంటూ ఆ ఓటు యొక్క విలువని దిగజార్చుకుంటూ వచ్చాం. పూర్వం ఎందరో మహనీయులు మనకి కల్పించిన హక్కుల్ని కూడా ఎలా అమలు చేయడానికి మనం ఓటర్లుగా ఓటేసిన తర్వాత ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఓటుని ఆలోచించి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా నేను ఓటు వేసినప్పుడే నాకు ఇచ్చిన హక్కు వ్యాలిడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంథింగ్ ఆర్ సమ్వన్, అది వ్యాలిడిటీని కోల్పోతుంది. సో దయచేసి అందరూ కూడా నమోదు కండి. నమోదైన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఓటర్ కార్డ్ అనేది మనది ఏదో ఐడెంటిటీ కార్డ్ లా కాదు, ఆధార్ కార్డ్ లాగా రెసిడెన్స్ ప్రూఫ్ కోసం. అలా చేస్తే మన హక్కులని, బాధ్యతల్ని మనమే చాలా తక్కువ చేస్తాం. సో వీటన్నిటి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఆ డెమోక్రసీలో పార్ట్ అండ్ పార్సల్ అయిన మనం రాజ్యాంగం మనకి ఇచ్చిన రైట్ని మనం ఖచ్చితంగా వినియోగించుకున్నాం. సో దయచేసి అందరూ నమోదు కండి. ఇక్కడ చాలా మంది బిఎల్ఓస్ ఉన్నారు. సో నమోదు చేసే బాధ్యతలో వాళ్ళు ఉన్నారు. సీరియస్గా 18 years అలానే 17 years కంప్లీట్